తీర్థయాత్రల ప్రేక్షకులకు నమస్కారం. మనిషి యొక్క జీవిత గమనం గురించి, ఆ వ్యక్తి యొక్క వ్యవహార శైలి గురించి కానివ్వండి, అలాగే ఆ రోజువారు చేసే వ్యాపారం, ఉద్యోగం, ఇలా ఏ పనైనా వారి యొక్క జాతకం మీద ఆధారపడి ఉంటుందని మన శాస్త్రం చెబుతోంది. అది మన నమ్మకం కూడా. ఈ 2025లో వారి వారి జాతక ఫలాలు ఎలా ఉండబోతున్నాయి, వీటన్నింటినీ మనకు అందించడానికి మనతో పాటు ఉన్నారు కర్త బ్రహ్మశ్రీ రత్నాకర్ శర్మ. ఈ రత్నాకర్ శర్మ గారు వరదవెల్లి దత్తాత్రేయ స్వామివారి ఆలయ ప్రధాన అర్చకులుగా ఆ స్వామివారికి నిత్య పూజలు చేస్తూ ఉంటాడు. దాదాపు 23 సంవత్సరాలుగా ఆ దత్తాత్రేయ స్వామివారి పూజల్లో తరిస్తూ ఉన్నాడు. ఈ 2025వ సంవత్సరం ఈ 12 రాశుల వారికి ఎలా ఉండబోతోంది, ఆ జాతక విశేషాలను తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. నమస్కారం. ఈ 2025వ సంవత్సరంలో ఈ 12 రాశుల వారికి వారి వారి యొక్క మనస్తత్వాలు, వారి జీవిత గమనం ఎలా ఉండబోతోంది మా తీర్థయాత్రలు ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా అందించండి. ముందుగా తీర్థయాత్ర ప్రేక్షకులకు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతి నమః. శ్రీపాద వల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంత భక్తానాం ఏకదంతముపాస్మయే. గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నమస్తే భగవాన్ దేవ దత్తాత్రేయ జగత్ప్రభో సర్వబాధా సర్వరోగా ప్రశమనం కురు శాంతిం ప్రయచ్చ మే. ద్వాదశ రాశుల వారి మేషము నుండి మీనం వరకు వారు పుట్టినటువంటి జాతకంలో మరి వారి లక్షణాలు ఎట్లా ఉంటాయి, వారి జన్మ నక్షత్రం ప్రకారంగా ఎట్లా ఉంటుంది, వారి స్వభావము, వారి గుణగణాలు, వారి లక్షణాలని తెలియజేస్తూ ఉన్నాం. ముందుగా మేషరాశి వారి యొక్క లక్షణం ఎట్లా ఉంటుంది అని తీసుకున్నట్టయితే మనకు వారు పుట్టిన నక్షత్రం ప్రకారంగా చూస్తే అభిమానవంతులు. అంటే అసలు అభిమానానికి ఎక్కడ తక్కువైనా ఓర్చుకునే శక్తి ఉండను. చాలా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఎవరి కింద లొంగి ఉండేటువంటి తత్వం ఉండదు మేషరాశి వారికి. తీవ్రమైనటువంటి కోపం, ఆలోచన తక్కువ. కోపం ఎట్లా వస్తుందంటే బాగా తీవ్రంగా వస్తుంది. ఆ నిమిషంలో ఇది అనద్దా అని కూడా తెలియకుండా ఆలోచన తక్కువగా ఉంటుంది. చేయు పనుల యందు ఆలస్యము సహించరు. వాళ్ళకి ఏదైనా పని జరగాలంటే వెంటనే పని జరిగిపోవాలి. దాన్ని రేపటికి ఎల్లుండికి వాయిదా వేస్తా అంటే ఓర్చుకునేటువంటి శక్తి వారి దగ్గర ఉండదు. ఇతరులకు లొంగియుందురు. మరి ఇతరులకు ఎవరికైనా కానీ లొంగి అణిగి మణిగి ఉండేటువంటి తత్వం ఉంటుంది. ప్రక్కవారి విషయం పట్టించుకోరు. తనకేం జరగానో తనకేం కావాలనో అదే ఆలోచిస్తారు. ఈ మేషరాశి వారికి ఉన్నటువంటి లక్షణం అది. మరి చిన్నతనం నుండి అనేక కష్టములు పడి పైకి వస్తారు. వీళ్ళు అంత తొందరగా పైకి వచ్చేటువంటి రాశి కాదు ఇది. మేషరాశిలో జన్మించినటువంటి వారికి కొంత ఆలస్యంగా వారి యొక్క కష్ట సాధన మీద తీవ్రమైనటువంటి కష్టం ఏదైతే చేస్తారో దాని ఫలితాలను నెమ్మదిగా పొందడం జరుగుతుంది. ముక్కుసూటిగా పోవడం, వారి మనసులో ఏది ఉందో అది దాచుకోకుండా మీదికే చెప్పేయడం అనేటువంటిది వీరి తత్వం. నిజాయితీగా బ్రతకాలనే మనస్తత్వం కలిగి ఉంటారు. ఏదో అబద్ధాలాడి ఇంకేదో మందిని కింది మీద వేసి మోసం చేసి బ్రతకాలనే తత్వం కాదు. నిజాయితీగా నిక్కచ్చిగా ముక్కుసూటి తత్వంగా బ్రతకాలనేటువంటి విధంగా ఉంటారు. ధైర్య సాహసాలు గలవారు. నిర్మోహమాటంగా మాట్లాడేటువంటి తత్వం. ఈ మాట అంటే ఏమవుతుందో కాదో అని కాకుండా ముఖం మీదనే చెప్పేస్తారు వీరు. వారి యొక్క భావాలు అట్లా వ్యక్తీకరించడం జరుగుతుంది. ఎవరికి భయపడకపోవుట, ఎవరికి కూడా భయపడే తత్వం ఉండదు. మరి అహంభావం అధికం, అంటే బాగా అహం అనేటువంటిది ఎక్కువ ఉంటుంది మేషరాశి వారికి. స్వసంత అభిప్రాయాలు, ఇంకొకడు చెబితే వినరు, విన్నట్టే వింటారు. కానీ వారికి ఏది తోస్తే అది చేస్తారు తప్ప ఇంకొకరికి లొంగి అణిగి మెనిగి ఉండే తత్వం మేషరాశి వారికి లేదు. సహనం ఎక్కువ, ఓర్పు, వినయం, లౌకిక జ్ఞానం అలవరుచుకొనచో జీవితంలో అపజయములు కలగవు. వీళ్ళు కొద్దిగా ఓపిక పట్టినట్టయితే లౌకిక జ్ఞానం, లోకంలో ఏం జరుగుతుందో మన ప్రపంచ వ్యవహారిక విషయాల్లో గమనించినట్టయితే
వీరి జీవితం సులువుగా సునాయకంగా విజయాలు ప్రాప్తిస్తాయి. ఇది మేషరాశి వారి యొక్క లక్షణము చెప్పబడ్డది. వృషభ రాశిలో జన్మించినటువంటి వారి యొక్క లక్షణాలు ఎట్లా ఉంటాయా, వాళ్ళ మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది అంటే ఎంతో ఔదార్యవంతులు, చాలా ఉదారమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వారు, వేదాంతపరమైనటువంటి ఆలోచనలు, అనేకమైన భక్తి ప్రపత్తులు కలిగినటువంటి వారు వృషభ రాశి వారు. ఆత్మస్థైర్యం, చొరవ తక్కువ, అంటే ఏదైనా వారికి ఉన్న కెపాసిటీ కంటే తక్కువ ఆలోచిస్తారు. వాళ్ళకు చాలా గొప్ప కెపాసిటీ, మేధస్సు, విద్య ఉంటుంది. అయినప్పటికీ వారు తక్కువ అంచనా వేసుకుంటారు వృషభ రాశి వారు. మరి ఏ విషయంలోనా ముందుకు దూసుకపోరు, కొద్ది వెనుక ముందు ఆలోచించుకుంటూ వెళుతారు. నిజాయితీ ఎక్కువ, అంటే ఉన్నట్టు నిక్కతత్వంగా మాట్లాడే తత్వం ఉంటుంది వృషభ రాశి వారికి. స్నేహితులను చూసి సంతోషపడతాడు, స్నేహం కొరకు ప్రాణమిచ్చే తత్వం ఉంటుంది వృషభ రాశి వారికి. మరి ప్రశాంతమైన జీవితం గడపడం అంటే ఇష్టం, వీళ్ళు ప్రశాంతంగా ఉండడం అంటే ఇష్టపడతారు. ఎవరి యందు ద్వేషము గాను కోపము గాను రాదు. ఒకవేళ వచ్చినా అది క్షణమాత్రమైనటువంటిది, ఒక క్షణంలోనే ఆ కోపం పోతుంది. మళ్ళీ ఎంత పెద్ద తప్పు చేసినా క్షమించే గుణం ఉంటుంది వృషభ రాశి వారికి అని తెలియజేస్తూ ఉన్నారు. బాగా సెన్సిటివ్, సుకుమారమైనటువంటి స్వభావం కలిగినటువంటి వారు, న్యాయబద్ధమైనటువంటి ధర్మ మార్గాన్ని జీవితమును అనుసరించేటువంటి వారు, సున్నితమైన ప్రవర్తన, ఇతరుల మనస్సును కష్టపెట్టకుండా క్రమశిక్షణ, బంధుమిత్రుల సహకారంతో, సంపదలతో, సంస్కారంతో వశపరుచుకుంటారు వీళ్ళు అనేటువంటిది ఈ వృషభ రాశిలో వారి జాతక లక్షణంగా తెలుపబడింది. మిథున రాశిలో జన్మించినటువంటి వారి జాతక లక్షణాలు, వారి హావభావాలు ఎట్లా ఉంటాయనేటువంటి తెలుసుకున్నట్టయితే ఏకాగ్రత తక్కువ, కాన్సన్ట్రేషన్ ఉండదు మిథున రాశి వారికి. చురుకుదనం ఎక్కువ, ఆలోచన ఎక్కువ, బుద్ధి చాంచల్యము, చక్కని వాక్చాతుర్యం, తన వాక్కుతోని మాటలతోని ఇతరులను ఈజీగా వశపరుచుకునేటువంటి తత్వం ఉంటుంది. అంత అట్రాక్ట్ చేస్తారు, అంత ఆకర్షణీయంగా మాట్లాడడం, సంభాషించడం జరుగుతుంది. హాస్య సంభాషణ చేస్తారు, అంటే ఇతరులకు సంతోషం కలిపేటువంటి మాటలను ఎక్కువగా మాట్లాడతారు. అనేక విషయాల్లో ప్రజ్ఞ కలిగి ఉంటారు. ఒక విషయం తెలుసు, ఒక విషయం తెలియదు అనకుండా చాలా విషయాల్లో, అంటే మల్టీ టాలెంటెడ్ పర్సన్ అని చెప్పుకోవాలంటే మనం అన్ని రంగాలలో వీరికి ప్రావీణ్యం ఉంటుంది ఈ మిథున రాశి వారికి. క్రీడల యందు ఆసక్తి, పరోపకార పరాయణులు, డబ్బు, పేరు, కీర్తి, ప్రేమ, ఉద్యోగాలలో అంతస్తులు, వేటిలో వీరు సంతృప్తి ఉండరు. జ్ఞాపక శక్తి అధికం, ఇవి వచ్చినా కానీ వీళ్ళకు సంతోషం ఉండదు, ఇంకా కావాలి అన్నట్టే ఉంటుంది ఈ మిథున రాశి వారికి. మరి ఆశప్రియత్వం, గర్వం ఉంటుంది. భక్తి, పారవశ్యము, భోగభాగ్యములు, వ్యక్తుల యొక్క పరిస్థితులను బట్టి మంచి చెడులను ఆలోచించు స్వభావం ఉన్నటువంటి వారు. అదృష్టము చంచలముగా ఉండును, అంటే ఒక రకంగా కాదు, ఒకసారి ఎక్కువ ఒకసారి తక్కువ. జీవితంలో అనేకమైన ఆటుపోట్లు ఎదుర్కొంటూ మంచి ఉన్నత స్థితిలో కొనసాగుతారనేది మిథున రాశి జాతక లక్షణంగా చెప్పబడ్డది. కర్కాటక రాశి లక్షణం ఎట్లా ఉంటుందయ్యా అంటే మనస్సు క్షణకోపం, అప్పుడే కోపం వస్తుంది. క్షణతాపం, ఓర్పు తక్కువ, ఇతరులను ఓర్చుకునే శక్తి తక్కువ ఉంటుంది. వారి ముందర ఇంకొకరిని పొగిడితే మెచ్చుకునే తత్వం ఉండదు, ఓర్చుకునే తత్వం ఉండదు. ప్రేమ, ద్వేషము అతి సూక్ష్మ విషయం, చిన్న చిన్న విషయాలందు కూడా చక్కని ఊహ. ఎంత టెక్నికల్ పనైనా చిన్న పనైనా ఈజీగా చేస్తారు కర్కాటక రాశి వారు. కల్పనా శక్తి అప్పటిదప్పుడే సృష్టిస్తారు, దాని సమస్యను చిక్కుముడి ఎట్లా విప్పానో తెలుసు కర్కాటక రాశి వారికి. ఊహలకు అంచనాలకు చేయు సామర్థ్యం కలవారు. నియమబద్ధమైన జీవితాన్ని గడుపుతారు. నిశ్చలమైన స్వభావం, ఎంత ఆటుపోట్లు వచ్చినా వారు అదరరు బెదరరు. నిశ్చలమైనటువంటి నిర్భయత్వంగా ఉండే స్వభావం ఉంటుంది. నమ్మకాలు ఉండవు, ఔదార్యం ఉండదు. లలిత కళల యందు, అనేక లలిత కళల యందు అభిరుచి, మంచి వాగ్దాటి ఉంటుంది కర్కాటక రాశి వారికి. పైకి మెత్తగా కనిపించినా అవసరమైనప్పుడు ధైర్య సాహసాలు ప్రకటిస్తారు. చూస్తే చాలా సెన్సిటివ్గా కనిపిస్తారు, అవసరమైతే ఎంత ధైర్యానికైనా ఎంత త్యాగానికైనా ఒడిగట్టే తత్వం కర్కాటక రాశి వారి యొక్క జాతక లక్షణంగా చెప్పబడింది. తర్వాత రాశి సింహరాశి.
సింహరాశి యొక్క జాతక లక్షణం ఎట్లా ఉందయ్యా అంటే స్త్రీ పురుష స్వభావం, స్త్రీలకున్న సున్నితత్వం, మగవాళ్లకు ఉన్నటువంటి ధీరత్వం ఉంటుంది. విశాల హృదయం, అభిమానవంతులు, పరోపకార బుద్ధి కలిగినటువంటి వారు, ఇతరులకు ఉపకారం చేసేటువంటి బుద్ధి ఉన్నటువంటి వారు, పొగడ్తలకు లొంగిపోయేటువంటి తత్వం ఉన్నటువంటి వారు. ఎంత త్వరగా కోపం వస్తుందో అంత త్వరగా కోపం తగ్గిపోతుంది. అది శాశ్వతంగా ఉండదు సింహరాశి వారికి. కానీ వారికి అవమానం జరిగితే మాత్రం సహించేటువంటి తత్వంలో ఉండరు వీరు. చురుకుదనం ఎక్కువ, తొందరపాటు, పాశ్చాత్తాపం, ఏదైనా తప్పు చేస్తే మళ్ళా ఆ తప్పును తెలుసుకొని పాశ్చాత్తాపం పడేటువంటి తత్వంలో ఉన్నటువంటి వారు. అనేక శూరులు, వీరులు వీరు. వారి అభిప్రాయాలు, ఆలోచనలు ఉంటాయి. గృహ అలంకరణ యందు పరిశుభ్రంగా ఉంచుకోవటం, ఎక్కువ శ్రద్ధ వహించి ఉంటారు అనేటువంటిది ఈ సింహరాశి వారి లక్షణంగా చెప్పబడ్డది. తర్వాత రాశి కన్యా రాశి. బంధు ప్రేమ, అభిమానము, మనస్సు సుకుమార్యం, సున్నితత్వంగా ఉంటుంది. దేహమందు సౌఖ్యము, సున్నితమైనటువంటి పనితనము, చిన్న చిన్న సున్నితమైన పనులలో కూడా నేర్పు కలిగినటువంటి వారై ఉంటారు. ఆరోగ్యం గురించి దిగులు ఎక్కువ ఉంటుంది. అయ్యో నా ఆరోగ్యం ఎట్లుంటుందో, ఏందో, ఏమవుతుందో అనేటువంటి ఒక చింతతోని గడిపేటువంటి దాంట్లో ఉంటుంది. సత్యవాక్కు గలవారు, నిజాన్ని నిష్కర్షగా మాట్లాడేటువంటి తత్వము ఉన్నటువంటి వారు. విమర్శనా బుద్ధి, ఎవరు తప్పు చేసినా వారిని విమర్శించే తత్వము, తప్పు తెలియజేసేటువంటి తత్వంలో ఉన్నటువంటి వారు. ధనకాంక్ష అధికం, ఎక్కువ ధనం రావాలే ఇంకా అనే ఆలోచన ఉన్నటువంటి వారు. శయనము, గృహములు, వస్త్రములు, కేశాలంకరణను దిద్దుకొనుటలో వారికి ఎక్కువ కాలం వినియోగించదు. దీనికే టైం ఎక్కువ తీసుకుంటారు. అంటే అందంగా తయారు కావాలి, కేశాలు, వెంట్రుకలు మంచిగా ఉండాలి, అందమైనటువంటి ఆకర్షణీయమైనటువంటి రూపంగా తీర్చిదిద్దుకోవాలి అనేటువంటి తత్వంలో ఉంటారు ఈ కన్యారాశి వాళ్ళు. ఎంతో కష్టపడితే కానీ డబ్బు రాదు. ఈ కన్యారాశి వారికి ఎవరి మీద ఆధారపడకుండా స్వతంత్రంగా జీవించాలని ఆశిస్తారు. ఆ విధంగా ఈ కన్యారాశిలో జన్మించినటువంటి వారి లక్షణం ఈ విధంగా ఉంటుందని చెప్తున్నారు. తర్వాత తులారాశి వారి యొక్క లక్షణం ఎట్లా ఉంటుందయ్యా అంటే సుకుమారమైనటువంటి మనస్తత్వము, సుఖజీవనము, చక్కటి ప్రవర్తన, చురుకుదనం ఎక్కువగా ఉంటుంది. ప్రశాంతమైనటువంటి స్వభావము కలిగినటువంటి వారు. గౌరవము, శుచి, శుభ్రత అధికంగా ఉంటుంది. వినోద కాలక్షేపాల్లో అధికంగా సమయాన్ని కేటాయిస్తారు. అధిక సంచార ప్రియులు, క్రయ విక్రయములందు అభివృద్ధి గలవారు. అంటే అమ్ముడు కొనుడు అనేటువంటిది వీళ్ళకి చాలా ఇష్టం ఉంటుంది ఈ రాశి వారికి. బంధుప్రేమ, అభిమానవంతులు, అధికార కాంక్ష అధికము, పొగడ్తలకు లొంగిపోయేటువంటి తత్వం ఉన్నటువంటి వారు. నిజాయితీపరులు, అలంకార ప్రియులు. చిత్రమైన లక్షణములు, విచిత్రమైన లక్షణం ఉంటుంది. అప్పుడే చూస్తే సున్నితంగా, సుకుమారంగా, మంచిగా అనిపిస్తుంటుంది. అప్పుడే కఠినంగా కనిపిస్తుంటారు. అంటే వీళ్ళకు విచిత్రమైనటువంటి లక్షణములు ఉంటాయి ఈ తులారాశి వారికి అనేటువంటి విషయం చెప్తా ఉన్నారు. మరి వృశ్చిక రాశి వారి యొక్క జాతక లక్షణం ఎట్లా ఉందయ్యా అంటే చిన్నతనమున తీవ్రమైనటువంటి అనారోగ్యాలకు గురవుతారు. వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి చిన్నతనంలో ఆరోగ్యం సరిగా ఉండకుండా అనారోగ్యం పాలవుతుంటారు. రహస్యములు బయటకు చెప్పరు. ఎంత పెద్ద రహస్యం ఉన్నా మనసులో దాచుకునేటువంటి తత్వమే తప్ప బయటకు చెప్పే తత్వం ఉండదు. మాటలు వాడిగా, కఠినంగా ఉంటాయి. అంటే ఒక బాణం వేస్తే హృదయంలో ఎట్లా గుచ్చుకుంటుందో వీళ్ళ మాట అంత డైరెక్ట్, అంటే తూటావలే పనిచేస్తుంది వీరి మాట అని చెప్తా ఉన్నారు. కఠినంగా ఉంటుంది. మనస్సు మాత్రం సున్నితమైనది. మాట అట్లా ఉన్నా లోపల హృదయంలో మాత్రం సున్నితమైనటువంటి తత్వం ఉంటుంది. స్నేహితులకు ప్రాణం ఇచ్చుటకైనా వెనుకాడరు. స్నేహం అంటే ప్రాణం ఇవ్వడానికి కూడా వెనుకాడరు. శారీరక, మానసిక కష్టాలు ఓర్పుతో సహించుదురు. త్యాగబుద్ధి, నిర్మోహమాటంగా, తీవ్రంగా విమర్శించడం. అయ్యో వీళ్ళు నేను విమర్శిస్తేమని అనుకుంటారా అని చెప్పి అనుకోకుండా ముఖం మీదనే మాట్లాడి ఉన్నట్టు మాట్లాడే తత్వం ఉన్నటువంటి వారు. కక్ష సాధించడం, పరోపకారము చేయడం, ధైర్యం ఎక్కువ ఉంటుంది. ఆత్మవిశ్వాసం, సహనం కలిగి ఉంటారు. డబ్బు అధికంగా ఖర్చు పెడతారు ఈ రాశి వాళ్ళు. అభిప్రాయ భేదములు వచ్చినను సర్దుకోగలుగుతారు. మానసికంగా ఎంతో గట్టి, దృఢమైనటువంటి మనస్సు కలిగినటువంటి వారు అని ఈ వృశ్చిక రాశి జాతకులకు తెలుపబడ్డది. మరి ధనస్సు రాశి వారి యొక్క లక్షణం ఎట్లా ఉంటుందయ్యా
అంటే మంచి ఆకర్షణీయమైనటువంటి రూపం, చూడడానికి రూపం అందంగా ఉంటుంది. ఎక్కువ దైవభక్తి ఉంటుంది ధనస్సు రాశి వారికి. పాప భీతి ఎక్కువ. ఈ పని ఇది ధర్మమా, ఇది అధర్మమా, ఇది న్యాయమా, ఇది అన్యాయమా, ఈ పని చేస్తే పాపం, ఈ పని చేస్తే పుణ్యం అని చెప్పి ఆతి చూచి ముందుకు అడుగు వేసేటువంటి దాంట్లో ఉంటారు. ఏ విషయమైనా వెంటనే గ్రహించి నిర్ణయం తీసుకుంటారు. నిర్ణయాలను ఆలస్యం చేయరు ధనస్సు రాశి వారు. వెంటనే డిసిషన్ తీసుకుంటారు. దైవభక్తి కలిగి సాంప్రదాయాలు పాటిస్తారు. మనస్సులో ఏది దాచుకోరు ధనస్సు రాశి వారు. మనస్సులో ఏది ఉంటుంది ఇతరులకు చెప్పడమే. ఒక్క 1 పాయింట్ కూడా దాచుకోరు 100%కు. అనుకున్నంత తొందరగా పైకి రాలేరు. పొడవైన ముఖము, త్యాగము, ఔదార్యవంతులు, ఉత్సాహం, ఆరోగ్యం అన్నిట్లలో చొరవ కలిగి ఉంటారు. జీవితాన్ని మామూలుగా సరదాగా తీసుకుంటారు. వీళ్ళు బాగా హార్డ్ వర్క్ చేయాల్సిన అవసరం లేదు. సరదాగా గడిచిపోతుంటుంది ధనుసు రాశి వారి యొక్క జీవితం. భోగభాగ్యములు అనుభవిస్తారు. పట్టుదలతో ఎటువంటి కార్యానైనా చేయగలుగుతారు, కార్య సాధన చేయగలుగుతారు అనేటువంటిది ధనస్సు రాశిగా చెప్పబడ్డది. మరి తర్వాత మకర రాశి యొక్క జాతక లక్షణం ఏ విధంగా ఉందయ్యా అంటే ధనము, అధికారము, కీర్తి, ప్రతిష్టల మీద ఆకాంక్ష ఎక్కువ. ఎవరితోనూ స్నేహం చేయరు, ఎవరిని నమ్మరు. స్నేహంలో ఎంతో ఓర్పు, నిదానంగా కలిగి ఉంటారు. బాగా కష్టపడి పనిచేస్తారు. నిర్మలమైన మనస్సు గలవారు. మంచి మనస్సు ఉంటుంది మకర రాశి వారికి. కపటం లేని జీవితం ఉంటుంది వీళ్ళకు. యథార్థవాదులు, ఉన్నట్టు మాట్లాడే తత్వం ఉంటుంది. ఎంతో నమ్మకస్తులు. క్రమశిక్షణ మీద మక్కువ ఎక్కువ, అంటే ఇష్టం ఎక్కువ. ఒకరిని విమర్శించడం, చెడుగా మాట్లాడడం చేయరు. వృత్తి ఉద్యోగాల పట్ల శ్రద్ధాసంపన్నులై కనిపించి ఇబ్బంది పడతారు. సంఘంలో గౌరవాన్ని కాపాడుకుంటారు. కష్టజీవిగా కనిపిస్తారు. స్వార్జితంతోనే, అంటే తాను కష్టపడి పైకి రావాలి అనుకుంటాడు తప్ప కష్టపడకుండానే ఇతరుల సొమ్ము వచ్చి పడాలి అనుకునేటువంటి తత్వం ఈ రాశి వారికి ఉండదు అని చెప్తా ఉన్నారు. ఇట్లా గడపాలనే కోరిక కలిగినటువంటి వారు వ్యాపార దక్షత కలిగి ఉంటారు. కుంభరాశి వారి యొక్క స్వభావం ఎట్లా ఉంటుందయ్యా? మృదు స్వభావము, మంచి సున్నితమైనటువంటి మృదువైనటువంటి స్వభావం గలవారు. దయా, వినయము, మధుర వాక్కులు. అటువంటి వాళ్ళు మాట్లాడుతుంటే ఇంకా వినాలే అనిపిస్తుంటుంది. కొందరు మాట్లాడితే కర్ణ కఠోరకం ఎట్లా ఉంటాయో వీరు మాట్లాడితే టైం తెలియదు మనకు. ఇంకా మృదు మధురమైనటువంటి స్వభావం కలిగినటువంటి వారు, అటువంటి వాక్కులు కలిగినటువంటి వారు, విశ్వాసం కలిగినటువంటి వారు సామాన్యముగా ప్రవర్తనలు ఎట్టి పరిస్థితుల్లో మార్చుకున్నారు. వాళ్ళు ఎట్టి పరిస్థితులు కూడా వారి ప్రవర్తన మార్చుకోరు. వాళ్ళ పద్ధతి వాళ్ళకే ఉంటుంది. విఘ్నములు అన్నింటినీ దాటి ఆదర్శమును సాధిస్తారు. అన్ని విఘ్నాలు దాటుకుంటూ ముందరికి పోయి దేన్నైనా సాధిస్తారు. ఒంటరిగానే కష్టపడి తత్వం కలిగినటువంటి వారు. వ్యక్తుల యందు అయిష్టత, ద్వేషం అనేటువంటిదే ఉండదు. ఉత్సాహంగా కాలం గడుపుతారు. చాలా జ్ఞాపక శక్తి కలిగినటువంటి వారు. అందరినీ సోదరులుగా చూస్తారు. ప్రతి ఒక్కరిని అన్నదమ్ముల వారు చూసే స్వభావం ఉన్నటువంటి రాశి కుంభరాశి. ఇష్టమైన అభిప్రాయం నిశ్చింతంగా ఉంటారు. వారి ఇష్టమైన అభిప్రాయాల్లో ఇంకొకరి మాట వినేటువంటి తత్వం ఉండదు. నిశ్చితమైనటువంటి అభిప్రాయంతో ఉంటారు. ఇది కుంభరాశి యొక్క లక్షణంగా, జాతక లక్షణంగా చెప్పబడ్డది. మీనరాశి. ఈ రాశిలో జన్మించినటువంటి లక్షణాలు ఎట్లా ఉంటాయ్యా అంటే ఎంతో ఔదార్యవంతులు, వేదాంతపరమైనటువంటి ఆలోచనలు కలిగినటువంటి వారు. ఆలోచనలు ఎక్కువ ఉంటాయి. ఆత్మస్థైర్యం ఎక్కువ ఉంటుంది మీనరాశి వారికి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంటుంది. ఏదైనా సాధిస్తారేటువంటి స్వభావం కలిగినటువంటి వారు. మరి ఏ విషయంలోనైనా ముందుకు దూసుకుపోతారు. నిజాయితీ ఎక్కువ. స్నేహితులను చూసి సంతోషపడతారు. ప్రశాంతమైన జీవితం గడపడం అంటే ఇష్టం వీరు. అబద్ధాలు ఎవరైనా మాట్లాడినా వీరు కూడా మాట్లాడరు. సహించే తత్వం ఉండదు మీనరాశి వారికి. ఎవరి యందు ద్వేషం కానీ కోపం కానీ రాదు. వచ్చినను తగ్గదు. ఒక్కవేళ కోపం రాదు, వస్తే అంత తొందరగా తగ్గదు వారికి ఆ కోపం. చాలాసేపటికి వాళ్ళు సహనాన్ని ప్రదర్శిస్తారు. స్నేహితులకు, బంధువులకు సహాయం చేస్తారు. మనస్సు న్యాయబద్ధమైన మనస్సు, ధర్మ మార్గములు అనుసరిస్తారు. దయా స్వభావం కలిగి ఉంటారు. సున్నితమైన మనస్సు స్వభావం, సెన్సిటివ్ స్వభావం బాగుంటుంది వీరికి. ఈ మీనరాశి వారికి సున్నితమైన ప్రవర్తన. ఇతరులను మనస్సును కష్టపెట్టకుండా ఉంటారు. మనసులో కూడా కష్టపెట్టరు ఇతరులను. క్రమశిక్షణ, బంధుమిత్రుల సహకార, సంపద, సంస్కారాలతో వశపరుచుకోగలుగుతారు అని చెప్తా ఉన్నారు. ఇప్పటి వరకు మనము 12 రాశుల
జాతక లక్షణాలు తెలుసుకోవడం జరిగింది. వారి స్వభావం ఏంటిది, వారు ఎలా ప్రవర్తిస్తారు, వారి యొక్క పుట్టుక విశేషాలు ఎటువంటి అనేటువంటిది తెలుసుకోవడం జరిగింది. తదుపరి కార్యక్రమంలో మనము ద్వాదశ రాశుల యొక్క 2025 సంవత్సరంలో ఫలితాలు ఎట్లా ఉంటుంది, వారి యొక్క భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి విషయాలు మనం తెలుసుకుందాం. శుభం భూయాత్.